ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. వాజమ్మలాగా దద్దమ్మలాగా వాళ్ళు తిడతా ఉంటే కూర్చొని అయ్యా తిట్టన్నాయా తిట్టన్నా ఇంకా తిట్టన్నాయా మమ్మల్ని. సిగ్గున్నాళ్ళకి 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 మాట పడితే వెన్ను చూపే వ్యక్తులు కాదు, అన్యాయానికి ఎదురుకెళ్లే వ్యక్తులు మేము. బుద్ధులతోటి కులాల ప్రకారం మనుషులు వేరు చేయం, కులాలని కలుపుకొని వెళ్తాం, ప్రాంతాలని కలుపుకొని అభివృద్ధి తీసుకొస్తాం. ఏం మీకు ఎందుకు లేదు? జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. ఓపీదారుని చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు వీళ్ళకి. సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తన్ని తగలేద్దాం, తన్ని తలివేద్దాం, సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతలు కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. సోదరా జనసేన పిలుస్తోంది జనగణమై కదలిరా. రాజు రాజు గుర్తుకు మనం ఓటేద్దాం సోదరా, ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం తండ్రిరా. జనగర సోదరా జనసేన పిలుస్తోంది జనగణమై కదలిరా. రాజు రాజు గుర్తుకు మనం ఓటేద్దాం సోదరా, ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం తండ్రిరా. అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు నేను మీకు చేసి చూపిస్తాను. జనసేనగా రణభేరిని మోగించగా కాదు గాసు గుర్తుతో యుద్ధం ప్రకటించనురా. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. भारत माता की जय हिंद।